అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరి హృదయాల్లో యేసుప్రభు జనించాడో వారు ధన్యులు, వారు దీవించబడుదురుగాక. భూమి మీద జన్మించడం కాదు, ఆయన మానవుని హృదయంలో జన్మించడానికే వచ్చాడు. పాడైపోయిన మానవుని బ్రతికించే ప్రయత్నమే యేసుప్రభు వారి యొక్క రాక. ఆయన భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం మానవుని పట్ల ఆయనకున్న ప్రేమ, అనురాగం. యేసుప్రభు నిజంగా మానవుల పక్షాన వచ్చిన ఏకైక రక్షకుడు. మానవుని నిత్య నరకము తప్పించి మానవునికి పరలోక ప్రాప్తి కలిగించాలన్న చిన్న ఆశే ఈ క్రిస్మస్లో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అవును, ఆ రక్షకుడు పుట్టడానికి గల కారణం మనల్ని రక్షించడానికి, ముఖ్యంగా పాపము నుండి విడిపించి నిత్య నరకం నుండి రక్షించడానికే మనల్ని ఈ భూమి మీదకి ఆయన వచ్చి మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా అద్భుతమైంది. దాని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. అది చాలా మనం ఎంత రుణస్తులం అంటే చెప్పలేం, ఒక మాటలో చెప్పలేం. రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని నేటి దిన వాగ్దానాన్ని చదువుకుందాం. కాబట్టి అనేకులు ఇంకా యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకుంటూ కొరకు మనము ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. రక్షణ పొందిన మనం ఎప్పుడు ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 27వ వచనం, నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును. నా ప్రియ సహోదరులారా, నిజంగా చెప్పాలంటే పాతకాలంలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా కఠినమైనటువంటి పేదరికాన్ని అనుభవించేవాళ్ళు. కనీసం తినటానికి కూడా ఆహారం ఉండేది కాదు. ఆహారం కొరకు కూడా చాలామంది కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఈవెన్ మా ఫ్యామిలీస్ కూడా అంతే. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, వెళ్తున్న మార్గాలను బట్టి ఎన్నో ఇబ్బందులు. ఎవరో ధనవంతులు తినేవారు మంచి ఆహారం, ఇక మనం తినే అవకాశం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ పాతకాలం ఆహారము దేవుడిస్తేనే తినేవారు. ఆహారం దేవుడు ఇవ్వాలి. పంట పండితేనే ఆహారం. ఆ పంట పండాలని దేవుని దయ ఉండేది. ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఆహార విషయంలో నిజంగా దేవుడిస్తేనే, ఈ సృష్టి అంతా కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండేది. అలా 105వ కీర్తనలో నేను ఒక మాట చదువుతాను. ఈ సృష్టి జీవరాశులన్నీ కూడా దేవుడిచ్చే ఆహారం మీదనే ఆధారపడు. ఎందుకంటే అవి జంతువులు కదండి, పక్షులు కదండి, వాటికి దేవుడే ఇవ్వాలండి. మనకు కూడా మంచి ఆహారాన్ని ఆ రోజు ఆదాములకు దేవుడే ఆహారం ఇచ్చాడు. 104వ కీర్తన 27 వచ్చిన, తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. దేవుడు ఇస్తేనే, దేవుని దయ కొరకు కనిపెడుతూ ఉండేటివి. ఈరోజు మనిషి విచ్చలవిడైపోయాడు. ఏది పడితే తినేస్తాడు, ఏది పడితే అది. మళ్ళీ నాకు జబ్బు వచ్చేసింది అంటాడు. ఏం చేయాలండి? దేవుని దయ కొరకు పక్షులు, ఈ జంతువులు ఏదైనా కానీ అవి ఈ జీవరాశులన్నీ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాయి. మనిషి మాత్రం ఇక బజార్లో పడి అక్కడ తినేస్తూ ఉన్నాడు. ప్రభు తినొచ్చా తినకూడదా అని ఏం లేదు. మానవుడు కూడా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ ఆయుష్ ఇప్పుడు లేదు. ఎందుకంటే విష పదార్థాలు తినేస్తూ ఉన్నాం. దేవుడు ఆహారానికి మంచి పదార్థాలు ఏదైనాలో మనం చూస్తాం. ఏదైనా తోటలో ఆదాముల కొరకు దేవుడు వృక్షాలను మొలిపించి వాటి నుంచి మంచి ఫలాలు, అర్థమైందా, మంచి ఆహార పదార్థాలను దేవుడు ఏర్పాటు చేశాడు. రండి ఆ మాట చదువుతున్న 2వ అధ్యాయము 9వ వచనం, మరి దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదనైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆహారమునకు మంచి ఆహారాన్ని, దేవుని మీద ఆధారపడితే దేవుడు మంచి ఆహారం ఇస్తాడు. ఏది పడితే అది తినేసి. అందుకే
మన గొంతుకు కత్తి పెట్టుకోవాలని బైబిల్ చెప్తుంది. ఏది పడితే తినటం, ఎలా పడితే అలా జీవించడం మంచిది కాదు. కాబట్టి పాతకాలంలో ఆహార విషయంలో, ఎందుకంటే ఆహారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దేవుడు ఇవ్వాలి, తినాలి. నా ప్రియ సహోదరులారా, ఈ ఆహార విషయంలో ఎంత కరువులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మనం చూస్తాం. సరే, ఏదేమైనప్పటికీ మనం తినాల్సిన ఆహారాన్ని జాగ్రత్తగా ఏది పడితే అది కాకుండా, ఇష్టానుసారం కాకుండా, ఎందుకంటే దేవుని దయ వలన, దేవుని యొక్క కృప వలన మనం తీసుకోవడము ఎంత ఆశీర్వాదకరం. కాబట్టి ఇక్కడ చూడండి, ఆదాములకు దేవుడు మంచి ఆహారాన్ని సిద్ధపరిస్తే వారు ఆ వద్దు అన్న ఆహారాన్ని తిన్నారు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది దేవుడు వద్దు అన్న ఆహారాన్ని తింటారు. ఇది వద్దు, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటేనే అదే తింటారు. నిజమే కదా. మద్యపానం మంచిది కాదు అని చెప్తారు. గవర్నమెంట్స్ కూడా చెప్తాయి, వాళ్ళే అమ్ముతారులేండి. అయితే అదే తింటారు మానవుడు. దేవుడు ఇది ఆహారానికి మంచిది కాదు అని చెప్తున్నప్పటికీ కూడా మానవుడు వినే పరిస్థితుల్లో లేడు. ఈరోజు ఎన్ని క్యాన్సర్లు అవుతున్నాయి, ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. వీటన్నిటికి కారణం ఆహారము కాని దానికి ధనాన్ని వెచ్చించడం, దాన్ని తీసుకొని తినటం, తద్వారా నష్టం. అయితే ఇక్కడ గమనించండి నా ప్రియ సహోదరులారా, పాతకాలంలో ఇలా ఆహారం కొరత ఎక్కువగా ఉండేది. దేవుడు తన దయ వలన వారికి ఆహారం ఇస్తూ వచ్చాడు. బైబిల్లో చూస్తే ఆదికాండం 45వ అధ్యాయం 23వ వచనంలో ఐగుప్తులో అనగా చుట్టూ దేశాల్లో ఎంతో ఆహారపు కొరత ఏర్పడుతూ వచ్చింది. అయితే దేవుడు మాత్రం యోసేపును ముందుగానే ఐగుప్తునకు పంపించి మంచిగా ఆహారాన్ని యోసేపు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆదికాండము 40, నిజంగా చెప్పాలి 47:13లో కానాను, ఐగుప్తు అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆహారం లేక క్షీణిస్తూ వచ్చాయి. అదే యోసేపు లేకపోతే ఎంత భయంకరం. మంచి ఆహారాన్ని దేవుడు తన దాసుని ద్వారా సిద్ధపరిచాడు, మంచిగా పండించాడు. అయితే ఇక్కడున్న గొప్ప విషయం ఏంటంటే దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఇంత కరువులో క్షీణించిపోతుంటే యాకోబును చూడు ఎలా పోషించాడు. ఆదికాండం 45వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 45:23వ వచనం నేను చదువుతున్నాను. అంటే దేవుడు పాతకాలంలో ఆహారముగా జంతువులు వాటి పాలు బాగా తీసుకునేవాళ్ళు. 45వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 23. అతడు తన తని నిమిత్తం ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తని నిమిత్తం ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపాను. చూసినారా, అంత కరువులో ఉంటే ఇప్పుడు యాకోబు నిమిత్తం గాడిదల మీద మంచి ఆహారాన్ని వేసే పంపిస్తున్నాడు. ఇది దేవుని కృప. తన ప్రజలకు దేవుడే పంపుతాడు అనడం ఇది నమ్మాలి, ప్రతి ఒక్కరు నమ్మాలి. తన ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచినవి అవి ఎంత శ్రేష్టమైనవంటే శ్రేష్టమైనవి. సమృద్ధిగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఎలా బ్రతకాలి మేము? మా భర్త లేరన్నా ఎలా బ్రతకాలి మేము? అమ్మా, దేవుడు సిద్ధపరుస్తాడమ్మా. భయపడద్దమ్మా. చనిపోదామని చెప్పి తన కొరకు, తన బిడ్డ కొరకు ఒక అప్పం చేసుకోవడానికి కట్లు ఏరుకుంటున్న సాధపతి విధవరాలను పోషించిన దేవుడు అరణ్యములో 6 లక్షల మంది పైచీలు, దాదాపు ఒక 10-15 లక్షల మందిని అరణ్యములో పోషించిన దేవుడు ఉన్నాడమ్మ మనకి. నిర్గమకాండం 16వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు వారికి మన్నాను కురిపించాడమ్మా. మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అరణ్యంలో కూడా ఇవ్వగల సామర్థ్యం గల దేవుడు ఉన్నాడు మనకి. వాగులో ఏలియాను పోషించాడు, వాగులో కూడా పోషించాడు, అరణ్యంలో పోషించాడు. ఎక్కడుంటే అక్కడ సమృద్ధైన ఆహారంతో దేవుడు నింపుతాడు. ఇంకొక మాట చెప్పనా, యేసుప్రభు అన్న మాట ఏంటంటే,
నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఆయన ఇదే నా శరీరము, ఇది తినువాడు నిత్య జీవం గలవాడు. అందుకే ఒక మాట బైబిల్లో, రొట్టె వల్ల మాత్రం కాదు కానీ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బతుకుతాడు. ఈ భూమి మీద ఇంతకంటే గొప్ప మాట ఏంటి లేదు. నువ్వు తినే ఈ ఆహారం కంటే దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ధరించుకుంటే నీకంతే శక్తి కలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. ఈ క్రిస్మస్ సందర్భంగా నీకు చెప్పే మాటలు ఏంటంటే, యేసు ప్రభుని ఆహారంగా తీసుకో, నీ జీవితం ధన్యమవుద్ది. యేసు ప్రభుని ఎక్కువగా పానం చేస్తూ ఉండు, యేసు ప్రభునే నువ్వు ధ్యానిస్తూ ఉండు, నీ జీవితానికి ఎంతో ధన్యత కలుగుతుంది. అర్థమైందా? అందుకే నా శరీరం నిజమైన ఆహారం అన్నాడు. అది తిని త్రాగితేనే నిత్య జీవం, మోక్షం. ఎందుకంటే తిని తాగడం అంటే ఆయన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి, ఆయన్ను మన మనసులో చేర్చుకుంటూ ఉండాలి, ఆయనతో మనం నింపబడి ఉండాలి. కాబట్టి ఇదే నిజమైన ఆహారం. కాబట్టి నువ్వు ఎక్కడున్న, ఏ ప్రాంతంలో ఉన్న, ఈ భౌతికమైన దాన్ని కూడా ప్రభువే సిద్ధపరుస్తాడు, ప్రభువే కనికరిస్తాడు. కాబట్టి యాకోబుకు చూడండి, దేవుడు ఎంత మంచి ఆహారాన్ని తన కుమారుని ద్వారా సిద్ధపరిచాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆహారం లేకపోతే చచ్చిపోతారు. ఆహారం చూడండి, ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేశాడు ఏశావు. అలా కాదు, ఆహారం కోసం ఎంత పనేం చేస్తుంటారు, హీనమైన పనులు కూడా చేస్తుంటారు. అలా కాదు నా ప్రియ సహోదరు, జాగ్రత్త పడదాం. దేవుడు మనకు కావలసిన, మన కుటుంబానికి కావలసిన, పాతకాలంలో జంతువులు ఎక్కువ ఉండేటివి, వాటి పాలు పిండుకొని తాగేవాళ్ళు. కాబట్టి మనకు కావలసినటువంటి సమృద్ధైన ఆహారాన్ని ప్రభువే దయచేస్తాడు. అలా ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేసుకు. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు బట్టి స్తుతిస్తూ, నువ్వు మంచి దేవుడు నాయన, మా కొరకు జీవాహారముగా ఈ భూమికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. కాబట్టి మా పితరులకు, యాకోబు కుటుంబానికి, అట్లు భూమి మీద ఎంతలో అరణ్యంలో ఉన్న నాయన ఇశ్రాయేలీయులకు, నా తండ్రి వాగులో ఉన్న ఏలియాకు, ఆయన కరువులో ఉన్న సారెపతు విధవరాలు, నువ్వు సమస్తాన్ని దయచేసిన దేవుడు ధారాళముగా. కాబట్టి మా ప్రజలు కూడా ఎవరైతే నేను ఇబ్బందుల్లో ఉన్నారో వారికి కావలసిన సమృద్ధి అయినటువంటి నాయన ఆరోగ్యకరమైన ఆహారమును మీరు దయచేయమని మీ దయను కోరుతూ, నేను ఈ దినము ఎందరో హృదయాల్లో మీరు నేను జనిస్తురండి, వారి హృదయాల్లో మీరు ఉదయించాలి ప్రభువా. ఎందరో మారుమనసు పొందాలి ఈ దినాన. అనేకులు కూడా అతని పండగ క్రైస్తవులుగా ఉండక నిజమైనటువంటి యేసుక్రీస్తును ధరించుకున్న వారికి ఉంటానికి సహాయం చేయి. నిజమైన ఆహారమును తిని త్రాగుచు నిత్య జీవనకు వారసులుగా ఉంటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.